బిగ్గరగా చెప్దామా? సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా. సంతోషంగా లేని వారు కూడా చెప్దామా? హల్లెలూయా. వినట్లేదు, నేనేం చెప్తున్నానో మీరు వినట్లేదు. ఏం చెప్పాను? సంతోషంగా లేనివారు. దేవుని మాటలు మనం ఎలా వినాలి? జాగ్రత్తగా శ్రద్ధ కలిగి వినాలి మనం. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. ఇది నా ఫస్ట్ టైం నేను బయట చెప్పటము. ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు, కానీ దేవుడు ఈరోజు నన్ను ఇక్కడ వాడుకుంటున్నాడంటే నేను నమ్ముతున్నాను. యాక్చువల్గా నేను 2 వీక్స్ 20 days బ్యాకే చెప్పాలి. ఆ రోజు January 5th నేను ఇక్కడ సెర్మన్ చెప్పాలి, కానీ కొన్ని పరిస్థితులను బట్టి నేను చెప్పలేదు. కానీ దేవుడు ప్రణాళిక ఉందని నేను నమ్ముతున్నాను. నువ్వు ఎలా అయినా ఇక్కడ నేను అనుకున్న వాక్యం చెప్పాలని దేవుడు తలస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అందుకే మీ ముందు ఈరోజు దేవుడు నిలవబెట్టాడని నేను నమ్ముతున్నాను. సరే, నేను లేట్ చేయకుండా వాక్యంలోకి వెళ్తున్నాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చదువుతాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చదువుకుందాము. వారిని చూచి ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం దేవా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. ఈ సమయం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు నేను నీ వాక్యం చెప్తుండగా మీరే నాకు తోడుగా ఉండి నడిపించిన తండ్రి. మీరే నా నోటి బోరగా ఉండి వాడుకోండి తండ్రి. ఎటువంటి ఆహారం కావాలో అటువంటి ఆహారాన్ని ఈరోజు నాతో మీరు మాట్లాడండి తండ్రి. ఈ చిన్ని ప్రార్థనలకి చిన్ని సన్నిధిని తెచ్చుకోండి తండ్రి. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇది ఎన్నో సంవత్సరం అండి? 2026 కదా? 2000 ఈ సంవత్సరానికి ఒక చిన్న స్పెషల్ ఉంది. ఎవరికైనా తెలుసా? ఈ 2026 సంవత్సరానికి ఒక చిన్న స్పెషల్ ఉంది. ఎవరికి తెలియదా? మనము గ్రీక్ భాషలో ఇక్కడ యెహోవా అనగా ఇంగ్లీష్లో వచ్చేసి యాహువే. ఏంటి చెప్తారా? యాహువే. ఇది హిబ్రూ భాష. ప్రతి ఆల్ఫాబెట్కి ఒక నెంబర్ ఉంటుంది. హిబ్రూ భాషకి ఏముంటుంది? ఒక నెంబర్ ఉంటుంది. అలానే వై, యాహువేలో ఫస్ట్ అక్షరం ఏంటి? వై. దానికి వచ్చేసి 5. ఎంత? 5. హెచ్ సెకండ్ అక్షరం వచ్చేసి ఏంటి? ఫస్ట్ అక్షరం వచ్చేసి వై, దానికి వచ్చేసి 10. ఏంటి? 10. హెచ్కి వచ్చేసి 5. డబ్ల్యూకి వచ్చేసి 6. హెచ్కి వచ్చేసి 5. AYHWH. ఇప్పుడు ఎంత టోటల్? ఎంత? 6 10 5 15. 15 + 6 21. 21 + 5 26. యాహువే. ఈ సంవత్సరము దేవుని నామం మీద ఉన్నది. ఇక్కడ నేను ఈ సంవత్సరము అంటే నేను ఇక్కడ నెంబర్కి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, దేవుని నామానికి ప్రాముఖ్యత ఇస్తున్నాను. మనం ఇక్కడ చూసినట్లయితే గడిచిన సంవత్సరాలు ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలు, సంతోషాలు, దుఃఖాలు ఎన్నో వెళ్ళిపోయాయి. కానీ ఈ సంవత్సరంలో దేవుడు అవన్నీ తీర్చబోతున్నాడు. ఎందుకనగా ఇది దేవుని నామమున్న సంవత్సరము. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే అడుగుతున్నాడు. మోషే ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఒక సాధారణ జీవితము జీవిస్తున్నాడు. 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడుతూ ఏమన్నాడు చెప్తారా?
హెబ్రోను కొండ మీదకి మోషేని పిలిచాడు. పిలిచి దేవుడు అడుగుతున్నాడు, నీవు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాలి. విడిపించాలి అన్నప్పుడు మోషేకి భయం వేసింది. నేనెట్లా విడిపిస్తాను, నేను ఎట్టివాణ్ణి అని భయపడుతున్నాడు మోషే. యెహోవా అంటాడు, నేను వెళ్తాను. మోషే అంటాడు, నేను వెళ్తానయ్యా, కానీ నన్ను ఎవరు పంపించారంటే నేను ఏం చెప్పాలి, నేనేం చెప్పాలి ఆ ప్రజలకు అని మోషే అడుగుతాడు. మోషే అడిగినప్పుడు అతని నామాన్ని యెహోవా అనే నామము, నేను అబ్రహాముకు దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పు, నేనే యెహోవాను. దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. మోషే ఆ ధైర్యంతో వెళ్ళాడు. మనము మోషే కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న అద్భుతాన్ని చూస్తాము. ఎవరికైనా తెలుసా అద్భుతం ఏంటో? మండుచున్న పొద, అది కాలిపోయిందా? కాలిపోలేదు. దేవుడు తన మహిమని అక్కడి నుంచే మొదలుపెట్టాడు. మండుచున్న అగ్ని పొదను, అది కాలిపోలేదు. ఎందుకు కాలిపోలేదు? దేవుని మహిమ అక్కడి నుంచే మొదలైంది. మోషేకి అక్కడి నుంచే సూచించాడు దేవుడు. ఆ మాట మోషే ఇశ్రాయేల్ ప్రజల దగ్గరకు వెళ్తారు. వారు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు. దేవుని రక్షణ కొరకు, దేవుని విడుదల కొరకు, దేవుడు ఎప్పుడు విడిపిస్తాడా మమ్మల్ని ఈ బాధల నుంచి, ఈ శ్రమల నుంచి, ఈ కష్టాల నుంచి ఎప్పుడు విడిపిస్తారని ఎదురుచూపులు చూస్తున్నారు. ఆనాడు వచ్చింది. మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళిన తర్వాత చెప్పాడు, నన్ను యెహోవా పంపించాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా నన్ను పంపించాడు అని ధైర్యంగా వారితో చెప్పారు. మనం చూసినట్లయితే అక్కడ దేవుడి నామం ఎటువంటిది? నేను ఉన్నవాడును అంటే అర్థం ఏంటి? నేను ఆ రోజు ఉన్నాను, ఈరోజు ఉన్నాను. యెహోవా నామం ఎలాంటిదో అక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన మారని దేవుడు, నమ్మదగిన దేవుడు. 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు శ్రమలలో, కష్టాల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు కానీ దేవుడు వారిని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు నమ్మకం కోల్పోయారా? కోల్పోలేదు. కానీ మనం ఒక చిన్న శ్రమ వచ్చినా, ఒక చిన్న కష్టం వచ్చినా దేవుణ్ణి నిందిస్తాము. ఏంటి ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, నాకే ఎందుకు జరుగుతున్నాయి? ఎప్పుడు మన నిరాశని, మన ఆశ కోల్పోకూడదు. దేవుని మీద నమ్మకం ఉండాలి. ఆయన నమ్మకం ఉన్నప్పుడే మనం ఆశీర్వాదాలు చూస్తాము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాలు, సంవత్సరం కాదు 2 సంవత్సరాలు, మనం ఒక రోజు మనం ప్రార్థన చేసినమ్మటే మనకు కార్యం జరగాలంటాము. మన విశ్వాసం ఎలా ఉందో చూడండి. నేను ఇది చేశాను, నాకు ఏమంటే కార్యం జరగాలంటాము. కానీ ఇశ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాలు, మీరు చూస్తారా అన్ని సంవత్సరాలు? ఒక్క సంవత్సరం చూసరికే తీసుకొస్తుంది దేవుడి మీద. ఏంటి ఈ దేవుడు ఏంటి? ఇంకా ఎంతని ప్రార్థన చేయాలి, నేను ఎంతని దేవుణ్ణి వేడుకోవాలి, ఎన్ని గంటలను మోకరించాలి? ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు సాతాను వచ్చి ఆపినా అది ఆగదు, ఎవరు వచ్చి ఆపినా ఆగదు. మనము దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన నామము ఉట్టి మాట కాదండి. ఆయన తరతరములు ఉన్న దేవుడు. ఆ రోజు ఉన్నాడు, ఆ రోజు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఉన్న దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ విశ్వాసాన్ని కోల్పోతున్నాము. మనం చూసినట్లయితే అక్కడ దేవుడు నామం మనతో ఉన్నది అని చెబుతుంది ఆ వాక్యంలో. నేను నీతో ఉంటాను, నీతోనే ఉంటాను. ఇశ్రాయేల్ ప్రజలతో ఎవరున్నారు? యెహోవా అన్నాడు. ఈరోజు నీతో ఎవరున్నారు? యెహోవానే ఉన్నాడు. మనము మోషే గురించి చూసినట్లయితే మోషే ఎలాంటి వాడంటే, దేవుని ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ దేవుని నామము బలహీనులకి బలం ఇస్తుంది. ఎటువంటికి చెప్పాలి? ఎటువంటి వారికి బలం ఇస్తుంది? బలహీనులకి బలం ఇస్తుంది. మోషే ఎలాంటి వాడు చెప్తారా? మోషే భయస్థుడు, నత్తివాడు. దేవుడు అది చెప్పినమ్మటే, దేవా నాకు శక్తి లేదు, నేను భయస్థుణ్ణి, నేను అంతమందిని ఎలా నడిపించాలి అని మోషే దేవుణ్ణి అడిగాడు. కానీ
దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. మోషే నేను ఉన్నాను నీతో అన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? ఆ ధైర్యంతోనే ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది ఉంటారండి? వేలల్లో ఉంటారా? లక్షల్లో ఉంటారు. అంతమందిని ఒక నత్తివాడు నడిపించాడని నమ్ముతారా? 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 నమ్మరు. కానీ దేవుడు అది జరిగించాడు. బలహీనులతోనే ఈరోజు ఈ కాలంలో దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? భయంతో ఇంటి ఏది కాదండి. భయం, మనం భయపడుతూనే ఉంటాడు సాతాను. వాడికి ఎదురు తిరిగామా వాడు అక్కడ నిలవడు. మోషే కూడా అంత ధైర్యంతో వెళ్ళాడు. ఏ ధైర్యంతో వెళ్ళాడు? యెహోవా నాకు తోడున్నాడు అనే ధైర్యంతో వెళ్ళాడు. ఈరోజు ఎగ్జాంపుల్గా నేను చెప్పాలి, నన్ను తీసుకోండి. నేను చాలా భయస్తున్నా. ఈరోజు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే ఆయన నాకు తోడున్నాడనే ఈరోజు నేను నిలవబడ్డాను. మా మామయ్య వాళ్ళని అడగండి, నేను చాలా భయస్తున్నా. నేను ఇక్కడ వచ్చి పాటలు పాడాలంటే నాకు భయం. నాకు నత్తుంది. భయం వస్తే నత్తొచ్చేస్తుంది. నత్తొచ్చేసినప్పుడు ఇంకేం చెప్తాను, ఏం చెప్పలేను. కానీ నా ధైర్యం ఏంటంటే, నేను 10th వరకు దేవుళ్ళు అంత లేను. నాకు భయం. చర్చిలో ఏదన్నా పార్టిసిపేట్ చేయాలన్న భయమే. అందరూ అనేవారు, పాస్టర్ గారి కొడుకు ఎలా ఉంటాడు, అన్నిట్లో ముందు ఉంటాడు. కానీ నేను అన్నిట్లో వెనుకున్నాను. వాళ్ళు కొంతమంది అంటారు, పాస్టర్ గారి కొడుకు ఇలా ఉన్నాడేంటి, ఒక పాట పాడటం రాదు, ఒక డ్రమ్ కొట్టడం రాదు, ఒక ప్యాడ్ కొట్టడం రాదు, దేనికి అన్నప్పుడు నాకు చాలా బాధ వేసేది. నేను ఒకటే అడిగాను దేవుణ్ణి, నాకైతే ఏం రాదయ్యా, నీవు నాకు తోడున్నావు, నాకు అది చాలని నేను ముందుకు వెళ్ళాను. ఈరోజు ఇక్కడ నిలవబడ్డానంటే ఆయన కృపనే, ఆయన ఇచ్చిన ధైర్యమే. నాకైతే నిజంగా ఆ మాట చెప్పినప్పుడు నాకు వాళ్ళు అంటుంటే నా కన్నీళ్ళు ఆగలేదు. కానీ నేను అది బయటికి మమ్మీ వాళ్ళకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఒకరోజు అది తీరిన తర్వాత నేను సాక్ష్యంగా చెప్పాను నా చర్చిలో. ఈరోజు ఇక్కడ చెప్తున్నాను లైవ్లో. దేవుడు ఎవరైతే బలహీనంగా ఉంటారో వారిని నడిపిస్తాడండి, వాళ్ళని నిలబెట్టుకుంటాడు. మనం ఎప్పుడు బలహీనులమని మనం బాధపడకూడదు. మన దేవుడు గొప్పవాడు. ఎటువంటి వాడు? గొప్పవాడు. అసాధ్యం కానిది సుసాధ్యం చేస్తాడు. ఈరోజు నా జీవితంలో గడిచింది. నేను ఎప్పుడూ అనుకోలేదు ఇట్లా వాక్యం చెప్తానని. కానీ మరి మా మామయ్య అంటాడు, కానీ నువ్వు ఒకరోజు వాక్యం చెప్తావురా. మరి ఆ నమ్మకం ఏంటో నాకు తెలియదు. ఆయనకు నాలో ఏం చూశాడో నాకు తెలియదు. కానీ ఈరోజు ఇక్కడ నిలబడ్డారంటే వారి నమ్మకం, వాళ్ళ ప్రార్థనలే నేను నమ్ముతున్నానండి. దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ మనం వాక్యంలోకి వెళ్ళినట్టయితే దేవుని నామము మోషేకి ధైర్యం ఇచ్చింది. ఏమిచ్చింది? ధైర్యం ఇచ్చింది. ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళి వారిని విడిపించాడు. విడిపించిన తర్వాత అతని ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు మనకు తెలుసు, చరిత్ర తెలుసు, మోషే గురించి తెలుసు. అటువంటి కార్యాలు నీ జీవితంలో నెరవేరాలంటే, అటువంటి దేవుడు నా జీవితంలో అసాధ్యం కాని కార్యాలు సుసాధ్యం చేస్తాడు ఈ సంవత్సరము అన్నవారు, నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా. మనం దేనికి భయపడకూడదండి, దేనికి భయపడకూడదు. నువ్వు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నావా, దేవుని సువార్తను ప్రకటించు. దేవుని సువార్తను ప్రకటించు. ఎవరు వచ్చారు, వాళ్ళు అది చెప్తున్నారు, మనం భయపడకూడదు. దేనికి భయపడాలి? మన దేవుడు నమ్మదగినవాడు. ఒకవేళ ఏదైనా వచ్చిందా చూసుకుందాం, తర్వాత చూసుకుందాం, అంతే. కానీ మనం ఏం చేయాలి? ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు 18 సంవత్సరాలు వచ్చాయి, 16-18 సంవత్సరాలు వచ్చాయి. డాడీ నేను ఒక్కరిని ఊరికి వెళ్తాను, సమరాలు డేస్ వచ్చాయి, నేను ఒక్కరిని ఊరికి వెళ్తాను అని చెప్పాడంట. తన తండ్రి అన్నాడు, సరే నాన్న వెళ్ళు అని చెప్పాడంట. చెప్పిన తర్వాత వెళ్ళేటప్పుడు ఒక చిన్న లెటర్ ఇచ్చాడంట. నీకు భయం వేసినప్పుడు ఇది తెరిచి చదువుకున్నానా అన్నాడంట. అన్న తర్వాత బాబు వెళ్ళాడంట. ట్రైన్లో కూర్చున్నాడంట. కూర్చొని కొంత దూరం వెళ్ళాడంట. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ప్రజలు ఉంటారు కదా, బాబు ఒక్కడే కూర్చున్నాడు. నాన్న మీ పేరెంట్స్ ఏరియా అని అడిగారంట. ఏమడిగారు? మీ పేరెంట్స్ ఏరియా అడిగారంట. లేదు నేను ఒక్కడే వచ్చానని ధైర్యంగా చెప్పాడంట. చెప్పిన తర్వాత నేను ఎవరైనా ఎత్తుకెళ్ళి అని భయం పెట్టింది. అందరూ ఏం చేశారు, వాళ్ళ అన్న మాటలకి అబ్బాయికి భయం వేసింది. భయం వేసినప్పుడు అబ్బాయి అన్నాడంట, అబ్బాయికి ఏడుస్తున్నాడు అబ్బాయి. మనం కూడా అంతే కదా, మనం మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో మాటలు అంటారు. ఏయ్ నువ్వు ఇదిరా, నువ్వు అదిరా, నీ దేవుడు అట్లా అంటుర్రా, ఇట్లా అంటుర్రా
నీకు ఈ కార్యం చేయలేదురా, ఎన్ని సంవత్సరాలు రా నీకు? కొంతమందికి గర్భఫలం ఉండదు. మీ దేవుడు ఏం దేవుడు అమ్మా? ఇన్ని సంవత్సరాలు అయింది, నీకు ఎందుకు గర్భఫలం లేదమ్మా? నీ కొడుకు ఎందుకు మారట్లేదమ్మా? ఎటువంటి దేవుడు అమ్మని అని చాలామంది చాలా రకాల మాటలు అంటారు. కానీ ఇక్కడ వాళ్ళ నానేమి ఇచ్చాడు? అబ్బాయికి ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటరు భయం వేసింది కదా, ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి చూసిన తర్వాత, కుమారుడా నువ్వేం భయపడకు, నీ వెనక సీట్లోనే నేనున్నాను. దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. దేవుడు కూడా మనకి ఈరోజు ఒక లెటర్ ఇచ్చాడు. నీకు భయం వేసినప్పుడు ఇది తీసి చదువుకో, దేవుడు నీతోనే ఉన్నాడు, నువ్వేం భయపడకు. చెప్దామా దేవునికి స్తోత్రాలు? దేవుడు నాతో ఉన్నాడు అన్నవారికి దేవునికి స్తోత్రాలు చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితులు చూసి భయపడకు. నా భర్త ఆరోగ్యం ఇట్లా ఉంది, నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు, నా పరిస్థితులు మారట్లేదు, నా అప్పులు పోవట్లేదు, నా ఉద్యోగం రావట్లేదు, నా కొడుకు ఉద్యోగం రావట్లేదు, పెళ్ళి కావట్లేదు, ఎన్నో సమస్యలు ఉంటాయి కుటుంబాల్లో. కానీ దేవుడు అంటున్నాడు నువ్వేం భయపడకు. ఈరోజు దేవుడు నీతో ఉన్నాడు, నీ వెనకాలే ఉన్నాడు, నువ్వు భయపడకు. మోషే అదే వెళ్ళాడు, నా ధైర్యంతోనే వెళ్ళాడు. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే ధైర్యంతోనే మోషే ముందుకు వెళ్ళాడు. మోషే ఒకవేళ భయపడి ఆగిపోతే ఈరోజు మనం మోషే గురించి తెలుసుకుంటామా? మాట్లాడుకుంటామా? మాట్లాడుకోము. రేపు నీ గురించి మాట్లాడుకోవాలంటే, రేపు నీ గురించి సాక్ష్యం చెప్పాలంటే వేరే వాళ్ళు, నువ్వేం చేయాలి? నిలబడాలి. ఏం నిలబడాలి? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నా దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. కొంతమంది దేవుణ్ణి ఆశీర్వాదిస్తేనే దేవుణ్ణి ఆరాధిస్తారు, మంచిగా ఉన్నప్పుడే దేవుణ్ణి ఆరాధిస్తారు. శ్రమలు వచ్చిందా విడిచిపెట్టేస్తారు. మనం యోబుని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, అతనికి ఎన్నో శ్రమలు పెట్టాడు, కుటుంబం పోయింది, ఆస్తి పోయింది, తెచ్చుకున్నదంతా పోయింది. భార్య అన్నది నీ దేవుణ్ణి చీకొట్టి విడిచిపెట్టి చచ్చిపో అన్నది. యోబు అంటాడు, ఆశీర్వాదం వస్తేనే తీసుకుంటావా, బాధ వస్తే తీసుకోవా అని అంటాడు. ఆ ధైర్యం నీకుందా? నాకుంది అన్నవారు చేతులు ఎత్తరా? చేతులు ఎత్తని వాళ్ళకి ధైర్యం లేనట్లే. ఎన్నేళ్ళట్లు ధైర్యం లేనట్లే, భయపడుతున్నారు. ఎందుకు భయపడాలి మనం? నా దేవుడు నమ్మదగినవాడు. ఎటువంటి వాడు? నమ్మదగినవాడు. మనం తర్వాత ముందుకు వెళ్ళినట్లయితే సామెతలు 18:10 తీద్దామా? సామెతలు 18:10. నాకు తక్కువ సమయం ఇచ్చారు, చదవండి అమ్మా. ఓకే, ఇక్కడ యెహోవా నామం ఎటువంటిది? బలమైనది, బలమైన దుర్గము. ఇక్కడ యెహోవా నామము బలమైనది. ఎటువంటిది? ఇక్కడ దేవుడు ఎటువంటి వాడో మనకు అర్థమవుతుంది. ఎటువంటి వాడు? బలమైనది. ఆయన నామం ఎటువంటిది? బలమైనది. ఆయన ఎలాంటి వాడు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన మారని దేవుడు, నమ్మదగిన దేవుడు, తన ప్రజల్ని విడిచిపెట్టని దేవుడు. ఎటువంటి వాడు? తన ప్రజల్ని విడిచిపెట్టని వాడు. దేవుని నామం ఎటువంటిదండి? బలమైనది. నీవు బలహీన సమయంలో, మనం ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తాడు? మనల్ని శోధిస్తూ ఉంటాడు కదా. నువ్వు దేవుణ్ణిలో ఎక్కువ ఎదుగుతుంటే సాతాను ఏం చేస్తాడు? వాడికి ఈర్ష. నువ్వు ప్రార్థన రోజు చేస్తుంటే, బైబిల్ రోజు చదువుతుంటే వాడికి ఏంటి? ఈర్ష. ఏంటి వీడేంటి ఇట్లా చదువుతున్నాడేంటి బైబిల్, వీడికి ఏదో ఒకటి పెట్టాలి, ఇప్పుడు ఏం చేయాలి? వీడికి ఏదో ఒకటి పెట్టాలి అని వాడు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో మనం ఏం చేయాలి? దేవుని నామము, నాకు నా యేసు తోడున్నాడు, నాకు నా యెహోవా తోడున్నాడని మనం నిలబడాలి. బిల్లీ గ్రామ్, నేను మొన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే బిల్లీ గ్రాము ఒక కొటేషన్ చెప్పాడు. దేవుణ్ణిలో ఎదిగే వారికి ఎక్కువ శ్రమలు ఉంటాయంట. మనం నేచర్లో, ప్రకృతిలో చూసినట్లయితే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఏముంటాయి? పెద్ద పెద్ద చెట్లు అంటే ఏముంటాయి? పెద్ద పెద్ద చెట్లు చెప్తారా? ఒక 2 చెట్ల పేర్లు చెప్తారా? మర్రి చెట్టు. కొన్ని చిన్న చెట్లు ఉంటాయి కదా. పెద్ద చెట్లు ఉంటాయి, చిన్న చెట్లు ఉంటాయి. గాలి ఎక్కువ దేనికి తగులుతుంది?
చిన్న చెట్లకు తగులుతుందా, పెద్ద చెట్లకు తగులుతుందా? గాలి పెద్ద చెట్లకు తగులుతుంది కదా. మనం దేవుళ్ళు ఎంత ఎదిగితే మనకి శ్రమలు వస్తాయి, కానీ అవి పడిపోతాయా? పడిపోవు. ఎందుకు? అవి స్ట్రాంగ్గా ఉన్నాయి, దాని ఏర్లు లోపలికి వెళ్ళాయి. మనం పైన ఎంత ఉన్నామని కాదు, మన లోపల కూడా అంత ధైర్యం ఉండాలి. పైకి గంభీరంగా ఉంటాము, కానీ లోపల కృంగిపోతూ ఉంటాము. ఎంత గాలి వచ్చినా మనం పడకూడదు. ఎలా ఉండాలి? ఏదైతే పెద్ద చెట్లు ఉన్నాయో, ఎంత తుఫాన్ వచ్చినా అవి పడిపోతాయా? పడిపోవు. చిన్న చెట్లు ఏమైపోతాయి? కృంగిపోతాయి, పడిపోతాయి. దానికి అంత స్ట్రాంగ్ ఉండదు, బేస్ ఏముంటుంది? స్ట్రాంగ్ ఉండదు. ఇసుక మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది? స్ట్రాంగ్గా నిలబడుతుంది కదా? నిలబడుతుంది కదా? నిలబడదు. కానీ బండ మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది? స్ట్రాంగ్గా నిలబడ్డది. ఇక్కడ బండ అనగా ఎవరు? యేసు. ఇసుక అనగా నీ అల్ప విశ్వాసము. ఏంటి? నీ విశ్వాసం లేదు. కానీ నువ్వు బండ మీద కట్టబడ్డావా, ఇసుక మీద కట్టబడ్డావా? బండ మీద కట్టబడ్డాను అన్నవారు చేతులు ఎత్తారు. మీరు సాక్ష్యాలు ఎప్పుడు నాకు ఇది జరిగింది, నాకు ఇలా జరిగింది అని చెప్పకూడదు. ఏం చెప్పాలి? నా దేవుడు ఇది చేస్తాడు అన్న విశ్వాసంతోనే సాక్ష్యాలు చెప్పు. కృంగిపోకూడదు. నువ్వు ఎప్పుడైతే ఏడుస్తావో సాతాను చూస్తాడు. అది ఏం చూస్తాడు? సాతాను చూస్తాడు, ఆహా ఈమె దీంట్లో వీక్గా ఉంది, ఏమైనా ఏం చేయాలి? ఇంకా కృంగదీయాలి, ఇంకా ఇంకా. కానీ మనం ఎప్పుడైతే ధైర్యంగా చెప్తామో, వీడు చాలా గట్టిగా ఉన్నాడు, వీడిని ఏం చేయలేను నేను అన్న ఆలోచనతో వెనక్కి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ దేవుని నామము బలమైన దుర్గము. దుర్గము అనగా ఏంటి? ఎవరేం చెప్తారు? దుర్గము అనగా కోట. ఏంటి? కోట. కోట అనగా ఏంటి? కొంతమందిని రక్షించేది. అంటే ఒక దాంట్లో ఉండేదాన్ని ఏమంటారు? కోట అంటారు కదా. ఇక్కడ కోట అనగా దేవుడు. మనము కోట అనగా దుర్గము. ఆయన ఒకసారి చదువుతారా? వచనం చదువుతారా? సామెతలు. దుర్గము ఎటువంటిది? బలమైన దుర్గము. చాలా చాలా బలమైన దుర్గము. దుర్గము అనగా కోట. ఆయన కోటలో మనం ఎప్పుడైతే ఉంటామో, ఆయన కోట ఎటువంటిది? బలమైనది. ఆ బలమైన కోటలో మనం ఎప్పుడైతే ఉంటామో ఏది మనల్ని తాకదు, ఏది మన దగ్గరికి రాదు, వచ్చే ధైర్యం కూడా చేయదు. ఎప్పుడు ధైర్యం చేస్తుందంటే నువ్వు ప్రార్థన చేయనప్పుడు, నువ్వు దేవునిలో ఎదగనప్పుడు. రోజు ఎంతమంది రోజు ప్రార్థన చేస్తారు? రోజు దేవుడు చూస్తున్నాడండి. మనం ప్రార్థన చేయంగానే మనకేం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. ఇది ఎలా ఉంటుంది అంటే ఉద్యోగం చేయకుండా శాలరీ ఎరిగినట్టు ఉంటుంది. ఏం కావాలి? నేను ఉద్యోగం చేయను వచ్చి కూర్చుంటానంటే అడిస్తాడా? ఇవ్వడు. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే దేవునికి ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు చేయకుండా నాకు అది కావాలి, నాకు ఇది కావాలంటే ఇస్తాడా? ఇవ్వడు. నువ్వు ఇస్తావా? నువ్వే ఒక కంపెనీకి ఓనరు, నీ వర్కర్స్ పని చేయకపోతే నువ్వు శాలరీ ఇస్తావా? మరి నీకు ఎందుకు ఇవ్వాలండి దేవుడు ఆశీర్వాదం? నువ్వు చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావా? దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? దేవుని పరిచయంలో నమ్మకంగా ఉంటున్నావా? ప్రార్థన చేయటమే కాదు, దేవుని పరిచర్యలో కూడా నమ్మకంగా ఉండాలి. ఈరోజు ఇన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నావంటే ఎవరు తప్పది? పాస్టర్ గారు తప్పైతే కాదు. మీరేం చేయాలి? నడిపించాలి, ప్రజల్ని నడిపించాలి. ఆయన పని ఏంటంటే, పాస్టర్ గారి పని ఏంటంటే చర్చిలో వచ్చిన విశ్వాసుల్ని మేపటమే ఆయన పని. విశ్వాసుల్ని తేవాల్సిన వారు ఎవరు? మీ పని. కుర్చీలు ఖాళీగా ఉన్నాయంటే ఎవరు తప్పది? చెప్పాలి. నువ్వు సువార్త చెప్తున్నావా? దేవుని మాటలు చెప్తున్నావా? నీ సాక్ష్యాన్ని నీ ఇంటి పక్కన వాళ్ళతో పంచుకుంటున్నావా? సాక్ష్యం అంటే గుర్తొచ్చింది. నీ సాక్ష్యం ఇంటి దగ్గర ఎలా ఉంది? చర్చిలో అన్ని భాషలు మాట్లాడతారు, పాటలు పాడతారు, అన్నీ చేస్తారు. ఇంటి దగ్గర అన్ని భాషలు వస్తాయి. ఏమొస్తాయి? అన్ని భాషలు వస్తాయి. అన్ని భాషలు అంటే మంచి మంచి పదాలు వస్తాయి ఇంటి దగ్గర. ఖమ్మం, మా ఊరి దగ్గర ఖమ్మంపాడు అని ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక ఆమంట మా నాన్నగారు చెప్తా ఉంటాడు ఎగ్జాంపుల్. చర్చిలో అన్య భాషలు మాట్లాడుతుందంట. ఒకసారి దేవుని బయట గొడవ అయిందంట. ఇది చిన్నది. దేవుణ్ణి అయినా పక్కన పెడతాను,
ఈరోజు నీ సంగతి తెలుస్తానని అన్ని భాషలు మొదలుపెట్టిందంట. ఏం మొదలుపెట్టింది? నీ సాక్ష్యం ఎలా ఉంది ఇంటి దగ్గర? నీ సాక్ష్యం కరెక్ట్గా ఉందా? కాలేజీలో ఎలా ఉంది నీ సాక్ష్యం? కాలేజీలో ఒకలాగా, ఇంటి దగ్గర ఒకలాగా, చర్చిలో ఒకలాగా, ఇట్లా ఇన్ని రకాలు ఎవరు మారుస్తారు? గుంట నక్కలు, ఊసర వెల్లులు మారుస్తాయి రంగులు. ఏం చేస్తాయి? ఏదైనా స్ట్రైట్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఎక్కడ అడిగినా వాడు మంచివాడే అనే చెప్పాలి. ఏం చెప్పాలి? మంచివాడే చెప్పాలి. రకరకాలుగా చెప్పకూడదు. నీ సాక్ష్యం ఎక్కడైనా అప్పుడే నీవు దేవుణ్ణిలో నిలబడగలవు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? నువ్వు వచ్చి స్టేజ్ మీద వాక్యం చెప్తున్నావు, ఇలాంటి సాక్ష్యం చెప్తున్నావు, ఎవడో ఇటు చూశాడు, అది యూట్యూబ్లో చూశాడు, లైవ్లో చూశాడు, వచ్చి ఈ పాస్టర్ గారితో చెప్పాడు, అట్లుంది నా ఇంటి దగ్గర అంటాడు. అప్పుడు నీ పరువు ఏమైపోద్ది? పోయినట్టే. నీకు సాక్ష్యం పోయినట్టే. ఎక్కడైనా ఒకే దగ్గర ఉందనుకో, ఒకే సాక్ష్యం ఉందంటే ఏమవుద్ది? బలంగా ఉంటుంది. ఏదైనా నువ్వు మాట్లాడినా అది బలంగా ఉంటుంది. నువ్వు పని చేయకుండా, నువ్వు అది చేయకుండా, నువ్వు చెప్పింది జరగాలంటే ఎట్లా జరుగుతుంది? నువ్వు చెప్పింది బలంగా ఉంటుంది అన్నమాట. ఇతరులకి నువ్వు చెప్పగలవు, ఇతరులకి సువార్త చెప్పగలవా? ముందు నేను చూసుకోవయా అంటాడు. ఏమంటాడు? ముందు నేను చూసుకోవయా అంటాడు. మనం పిల్లలకి చెప్తా ఉంటాం, అరే బైబిల్ చదవరా, ప్రార్థన చేయరా అంటాం. నువ్వు చేస్తున్నావా? ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు చేస్తున్నారా? మీరు ఇప్పుడు మామిడి చెట్టు విత్తనం మీరు నాటారండి. ఏ చెట్టు వస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత? మామిడి చెట్టు వస్తుంది. యాపిల్ రాదుగా, రాదు కదా. మీరు ఏ విత్తనం అయితే మీ పిల్లల్లో నాటుతారు, అదే విత్తనము పెద్దయి మ్రానవుతుంది. మీరు మంచిగా మీ పిల్లల్ని దేవునిలో నడిపిస్తారా, వాళ్ళు మంచిగా స్ట్రైట్గా వస్తారు. లేదా నీకు అడ్డం తిరుగుతారు. మొత్తం అడ్డం తిరిగిన తర్వాత అయ్యగారి దగ్గరకు వస్తారు. అయ్యగారు, నా కుమారుడు మారట్లేదయ్యా. ఎందుకు మారతాడు? నువ్వు పెంచావా సరిగ్గా? నువ్వు పెంచావా సరిగ్గా? పెంచలా. ఎవరిని అడుగుతారు? వచ్చి దేవుణ్ణి అడుగుతారు. అయ్యా నా కుమారుని మార్చిదేవా, అయ్యా నా కుమారుని మార్చిదేవా, నా కుమార్తెను మార్చయ్యా, మారు మనిషి పొందుకోవట్లేదయ్యా. ఎందుకు పొందుకుంటుంది? నువ్వు పెంచావు సరిగ్గా? పెంచలా. పెంచకుండా ఏం చేస్తాము? దేవుడి మీద వేస్తాం. ఏమేస్తాము? ఎమ్మటే తప్పని వేసేస్తాం. మన మనుషులు అట్లాంటి వాళ్ళే. మన మీదకి ఏదైనా వచ్చినా ఎమ్మట తీసి పక్కన వాళ్ళ మీద వేయటం. నేను ఏ ప్రసంగం చెప్పినా ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఈరోజు పరలోకం వస్తే నువ్వు ఏ గుంపులో ఉంటావు? దేవుని రాకడా ఈరోజు మీ మధ్యలోకి వస్తే మీరు ఏ గుంపులో ఉంటారు? ఎత్తబడే గుంపులో ఉంటానన్న వారి చేతులు ఎత్తారా? మీ హృదయం మీకు తెలుసు. ఇక్కడ నేను చూస్తున్నానని కాదు, చేతులు ఎత్తని వారు మీరు ఎలా ఉన్నారు? మీరు ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు క్రియలు ఎలా ఉన్నాయి? మీరు చేసే పనులు ఎలా ఉన్నాయి? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏంటి నా జీవితం? ఏంటి? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు భయపడకండి. ఏమంటున్నాడు? భయపడకండి అని బైబిల్లో 365 సార్లు ఉంది. అంటే రోజు చెప్తున్నాడు భయపడొద్దని. కానీ మనం ఏం చేస్తున్నాం? భయపడుతున్నాం. ఏం చేస్తున్నాం? భయపడుతున్నాం. ఎందుకు? భయం ఎందుకు? మన దేవుడు ఎటువంటి వాడు? గొప్పవాడు. మన దేవుడు చెప్పాలి, మీరే చెప్పాలి, నేను చెప్పకూడదు. మన దేవుడు ఎటువంటి వాడు? వినిపించలేదు నాకు. మన దేవుడు ఎటువంటి వారు? గొప్పవాడేనా? ఆయనకి ప్రకృతిలో పడుతుంది, ఆయనకి ఆకాశము లోబడుతుంది, భూమి లోబడుతుంది, పాతాళము కూడా లోబడుతుంది. ఆయన పేరు చెప్తే దయ్యాలు వణికిపోతాయి. నీ పేరు చెప్తే ఏం చేస్తా? నీ జీవితం అంతా చెప్పేస్తుంది. ఎవరు? సాతాను. నీకన్నా సాతానికి బాగా తెలుసు నువ్వేం చేస్తున్నావు. ఎప్పుడైనా దెయ్యం పట్టున్న దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే అది నువ్వు దానికి వెళ్ళి ప్రార్థన చేసావు, ముందు నేను చూసుకోమ్మా అంటది. ఏం చేస్తుంది? ముందు నేను చూసుకోమ్మా అంటది. నువ్వు ఎలా ఉన్నావు నీ చరిత్ర మొత్తం తీస్తుంది. ఈరోజు మోషేతో ఉన్న దేవుడు నాతో ఉన్నాడు. ఆ రోజు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకున్న దేవుడు, వారిని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నన్ను ఆశీర్వదిస్తాడు. ఈ సంవత్సరంలో దేవుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు, మీ జీవితాన్ని దేవుడు మార్చబోతారు. మీ కథ మొత్తం దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పిన నమ్మిన వారు హల్లెలూయా. మీరు ప్రార్థించినా దేవుడు మీతో మాట్లాడతాడు. మాట్లాడాలనే ఉంటుంది దేవునికి. మీరు ఎంత చేసినా, మీరు ఎన్ని తప్పులు చేసినా,
మీరు ఎన్ని దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినా దేవుడు మీతో ఒక పాట ఉంటుంది, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. మన పాటలు పాడతాం కానీ దాంట్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోలేమండి. ఎన్ని పాటలు ఉన్నాయి. ఏదైనా బాధ వచ్చినప్పుడు పాటలు పెట్టుకుని వినండి, అది కూడా దేవుని వాక్యాన్ని మనకు తెలియజేస్తుంది, అది కూడా బలాన్ని ఇస్తుంది, అది కూడా దేవుని మాటనే. వాక్యం ఒక్కటే కాదు దేవుణ్ణి తెలుసుకునేది, పాట ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. సినిమా పాటలు వింటాం కాదు, సినిమా పాటలు ఏముండదు, దేవుని పాటలో బలం ఉంటుంది, ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోను, నాది ఇంకొక పాయింట్ ఉంది. ఇక్కడ మనము చూసినట్లయితే కోటలో ఉన్నప్పుడు మనకు ఏముంటుంది? రక్షణ ఉంటుంది. ఏముంటుంది? రక్షణ ఉంటుంది. ఎటువంటి రక్షణ ఉంటుంది? పాపము నుండి రక్షణ, నిరాశ నుంచి రక్షణ, శత్రువుల కుట్ర నుండి రక్షణ. ఏముంటుంది? కుట్రలు ఉండి నిన్ను ఏదైనా చెయ్యాలని ఎంతోమంది కళ్ళు ఉంటాయి నీ మీద కదా. మనము ఏదైనా పని చేస్తుంటే ఎంతోమంది మనం తొక్కాలని చూస్తారు, ఎంతోమంది ఎన్నో మాటలు ఉంటారు. నువ్వు ఏదైనా పని స్టార్ట్ చేయాలని అనుకున్నావు అనుకో, వాడు పక్కింటాడు ఒక మాట అంటాడు, నువ్వు ఎందుకు అదెందుకు చేస్తున్నావు, ఇది ఎందుకు చేస్తున్నావు అంటాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఒక ఇద్దరు భార్య భర్తలంట వెళ్తూ ఉన్నారంట, వాళ్ళకి ఒక గాడిద తోడుగా ఉందంట. ఫస్ట్ గాడిదని పెట్టుకుని వెళ్తున్నారంట, ఇద్దరు నడుస్తుంటే ఇద్దరు వెళ్తుంటే దారిలోకి పోయేవాడు, గాడిదుంది కామ్మ నీ భార్యను ఎక్కించరా అన్నాడంట. సరే అని భార్యను ఎక్కించాడంట. భార్యను ఎక్కించిన తర్వాత నువ్వు కూడా ఎందుకు నడుస్తున్నారో నువ్వు కూడా ఎక్కన్నాడంట. ఎక్కిన తర్వాత వాడు కూడా ఎక్కాడంట. ఇద్దరు వెళ్తున్నారంట, ఇద్దరు గాడిదల్లాగా ఉన్నారు, గాడిద మీరు వెళ్తున్నారు ఏంట్రా అన్నాడంట ఇంకోడు. ఇప్పుడు ఇద్దరు దిగారంట. అంటే ఇక్కడ మనం ఏం వింటున్నాము? పక్కన వాళ్ళ మాటలు వింటున్నాము. నీకు దేవుడు ఏదైతే చెప్పాడో, నా దేవుడు నువ్వు తప్పు చేస్తున్నావు అంటే అది దేవుడు నీకు జరిగించడండి. దేవుని ఆలోచన ప్రకారము, దేవుని ప్రణాళిక ప్రకారం నువ్వు చేస్తున్నావు అంటే అది ఎవరు ఆపలేరండి. దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని నామంతోనే ఏదైనా చేయాలి. నీకు రోగం ఉందా? దేవుని నామంలో ప్రార్థించు. నీకు సమస్యలు ఉన్నాయా? దేవుని నామంలో ప్రార్థించు. ప్రతి ఒక్కటి ఈ 2026 సంవత్సరంలో దేవుడు ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడు తీర్చబోతున్నాడు. ప్రతి ఒక్క శ్రమని దేవుడు తీర్చబోతున్నాడు. నీకు ఎటువంటి శ్రమ ఉందో నాకైతే తెలియదు, నీకు ఎన్ని బాధలు ఉన్నాయో నాకైతే తెలియదు, నీకు అప్పుల బాధలు ఉన్నాయా, కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, ఏది చింతించుకో, దేవుని నామంలో ముందుకు వెళ్ళు అంతే. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. నేను మళ్ళీ వచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చేసాడని మీరు సాక్ష్యం చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. నమ్ముతున్నారా? నేను ఎప్పుడు వస్తానో తెలియదు, నేను లైవ్ చూస్తాను రోజు, వాళ్ళు చెప్పినా చెప్పవచ్చు, కానీ మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. నువ్వు ఎన్ని శ్రమలు వచ్చినా, మోషే మనం తీసుకుని, ఎంత గొప్పవాడు మోషే, మత్తివాడు, భయస్థుడు, అంతమంది లక్షలాది మందిని ప్రజల్ని నడిపించాడంటే సామాన్య విషయం కాదండి. వాళ్ళు అరణ్యం, వాళ్ళు మోషేతో వస్తున్నప్పుడు ఎన్నో మాట్లాడినారు మోషేని. ఆ కార్యం జరగలేదు, తిండి పెట్టలేదు, నాకు నీళ్ళు లేవు, ఏదో ఒకటి అంటానే ఉన్నారు. మోషేకి ఎన్ని ఆలోచనలు ఉంటాయి, ఎన్ని పరిస్థితుల్లో ఉంటాడు, ఎంత భయం ఉంటుంది మోషేకి. కానీ మోషే ఏ భయంని బయట పెట్టలేదు. నా దేవుడు నాకు తోడున్నాడు అన్న ధైర్యంతోనే ముందుకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. అంత గొప్ప కార్యాలు. ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? పాయలుగా చేశాడు. సముద్రాన్ని ఎవరైనా పాయలుగా చేస్తారా? మోషే కర్రాలా చూపించాడు. యేసునామం, యెహోవా నామం అన్నాడు, అంతే చీలిపోయింది సముద్రము. ఏం పోయింది? సముద్రం. మనం జస్ట్ వాటర్ కూడా ఇటు కదిలించలేము. ఏ నామంతో అన్నాడు? యెహోవా నామం. నాకు నా యెహోవా తోడున్నాడు అన్న నామంతోనే ముందుకు వెళ్ళాడు మోషే. నేను ముగిస్తున్నాను. నేను మీకు కంక్లూజన్ చివరిగా ఏం చెప్పబోతున్నాను అంటే, మీరు దేనికి చింతించకండి, దేనికి భయపడకండి. నా దేవుడు నాకు తోడున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు నాకు ప్రతి ఒక్క సమస్యని తీర్చబోతున్నాడు అని ప్రార్థన చేయండి. విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. కన్నీటి ప్రార్థన చేయండి.
మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి, మనసు విప్పి ప్రార్థన చేయండి. యేసయ్యా, ఏంటి శ్రమలు ఏంటయ్యా, కష్టాలు ఏంటయ్యా అని ప్రార్థన చేయండి. దేవుడు ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఈ సంవత్సరము వినబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా. మీ ఎంతమంది వాగ్దానాలు తీశారు? వాగ్దానాలు అందరు తీశారు కదా. పోయిన సంవత్సరం 2024 24 25 సారీ 2025 వాగ్దానం నా జీవితంలో నెరవేరింది అన్నవారు చేతులు ఎత్తారా? ఏ చేతులు లేవలేదు. ఎందుకు నెరవేరలేదు? ఒకసారి ఆలోచించారా? ఎందుకు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు ఈ సంవత్సరం, అది ఎందుకు నెరవేరలేదు? ఎప్పుడైనా ప్రశ్నించుకోలేదు. తీయటమే కాదండి వాగ్దానాలు, దాని గురించి మనం ప్రార్థన చేయాలి. అది ఉట్టిగా ఇవ్వలేదు దేవుడు, ఉట్టిగా ఇవ్వలేదు. మీరు వాగ్దానాన్ని పెట్టి ప్రార్థన చేశారు అన్నవారు ఎవరు లేరు. దేవుడు వాగ్దానాలు ఊరికి ఇవ్వడండి, ఎవరికి ఇవ్వడు. నీకు ఇస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? నువ్వు దాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ఇప్పుడు తాగుబోతుడు వచ్చి వాగ్దానం తీస్తాడు 31st నైట్, అందరూ వచ్చాలి, రకరకాల ప్రజలు వస్తాడు కదా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్న వాడికి వాగ్దానం వచ్చింది. దేవుడు వాడిని ఆశీర్వదిస్తాడా? వాడి జీవితం ఎట్లా ఉంది? ఇంకా పాత జీవితంలోనే ఉన్నాడు, తాగుతానే ఉన్నాడు. వాడిని ఆశీర్వదిస్తాడా? కానీ ఆశీర్వదించవచ్చు. వాడు మారితే దేవుడు ఆశీర్వదించవచ్చు. ఎవరికి తెలుసు? నీ కార్యాలు ఎలా ఉన్నాయి, నువ్వు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టే నీకు ఆశీర్వాదం వస్తుంది. దాన్ని బట్టే మీకు ఆశీర్వాదం వస్తుంది. మీరు ఉద్యోగంలో ఎలా ఉన్నారు, మీ ఉద్యోగ ప్లేస్లో ఎలా ఉన్నారు, కాలేజీలో ఎలా ఉన్నారు, ఇంట్లో ఎలా ఉన్నారు, నీ భర్తకు మీరు దాన్ని ఏమంటారు, లోబడారు, అవిధేయతగా ఉన్నారా, మీ భార్యకి మీరు విధేయతగా ఉన్నారా, మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు, ప్రతి ఒక్కటి దేవుడు చూస్తాడు. నీకు ఆశీర్వాదం రావట్లేదంటే నీలోనే లోపం ఉంది. ఏముంది? నీలోనే లోపం ఉండి దేవుణ్ణి అడుగుతారు. మనం ఏం చేస్తాము? నీలోనే లోపం పెట్టి మనలోనే లోపం పెట్టుకొని మనం ఏం చేస్తాము? దేవుడి మీద నిందేస్తాము. ఈ రోజు నుంచి అన్న మొదలు పెట్టండి. దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. దేవా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి అన్ని ప్రార్థన చేస్తారా? నమ్ముతున్నాను. చేతులు ఎత్తారు. ఎంతమంది ప్రార్థన చేస్తారు ఈ రోజు నుంచి? దాంట్లో కూడా నా గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరూ మోకరిద్దామా? సరే, అందరూ ప్రార్థనలో ఉన్నాము. దేవా, ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, ఈరోజు నువ్వే దేవా నాతో మాట్లాడింది. కన్నీటి అడుగుదామా? మోకాలు వేయగలిగిన ఎవరో మోకాలు వేయవచ్చు, నుంచోగలిగిన వారు నుంచోవచ్చు. ఒకసారి అందరము ప్రార్థన చేద్దాము. దేవుడు ఈరోజు ప్రతి ఒక్క వాగ్దానాన్ని మీరు ఏదైతే ఈరోజు అడుగుతారో, ఏదైతే దేవుడు ఈరోజు మీరు దేవుడిని అడుగుతారో ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడు ఈరోజు నెరవేర్చబోతున్నాడు. మీరు వారు బిగ్గరగా హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, ఈరోజు నేను అడుగుతున్నాను దేవా, ఈరోజు నువ్వు నాకు ఇస్తావని నేను నమ్ముతున్నాను దేవా. యేసయ్యా, ఈరోజు నువ్వు ఇస్తావు, ఈ కార్యం జరిగిస్తావని నేను నమ్ముతున్నాను దేవా. ఏది అయినా అడగండి. మీకు ఎటువంటి శ్రమ ఉన్నా, ఎటువంటి శోధనలు ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు ఈరోజు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రతి ఒక్క దాంట్లోంచి దేవుడు ఈరోజు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా. కన్నీటితో అడగండి, హృదయంతో అడగండి. హల్లెలూయా. హృదయం విప్పి అడగండి. అడుగుదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ రోజు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మనతో కూడా ఆ దేవుడే ఉన్నాడు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు నిన్నెందుకు ఆశీర్వదించడు? ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, విశ్వాసంగా ఉండు దేవునికి. ప్రతి ఒక్క విషయంలో నువ్వు దేవునికి లోబడి ఉండు. ప్రతి ఒక్కటి దేవుని నామంతో నువ్వు మొదలుపెట్టు. దేవుడు ఈ సంవత్సరము దేవుడు నీ కథ మొత్తం మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వాధికారివి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వాధికారివి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా
మాతో ఉంటే అంతే చాలును. అడుగుదామా? అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు. అవునేసే, నా కథ మొత్తం మార్చగలవు తండ్రి. బిగ్గరగా పడదామా? యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా, నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. బిగ్గరగా పాడదామా? కన్నీటితో అడుగుదామా? అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా. బిగ్గరగా యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే